అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకొని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు దశరథుడు. మీకు అనుమానం, ఏమయ్యా ఎన్నిసార్లు వింటాం, మళ్ళా నువ్వు మొదలుపెట్టావు, మాకు తెలియని రామాయణమా అని మీరు అడుగుతారు. తెలిసినా చచ్చినట్టు వినాల్సిందే. ఎందుకు వినాలి? తిన్నన్నమే తినటానికి సిగ్గు లేనప్పుడు, చేస్తున్న సంసారమే చేస్తుండటానికి సిగ్గు లేనప్పుడు రామాయణం వింటే సిగ్గు వస్తుందా? ఇది నేను చెప్పింది కాదు, విశ్వనాథ సత్యనారాయణ గారు చెప్పారు. అందుకనే చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం, 100 కోట్లతో రామకథ పరమేశ్వరుడు పార్వతీదేవికి చెప్పాటండి. 100 కోట్లు. అటువంటి అయోధ్యా నగరాన్ని రాజధానిగా చేసుకొని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు దశరథుడు అన్నారు. ఎందుకండి ఆయనకు ఆ పేరు వచ్చింది అన్నారు. ఏం లేదండి, ఎట్ ఏ టైము 10 దిక్కులకి నాన్ స్టాప్గా వితౌట్ బ్రేక్గా రథాన్ని నడుపుతాడు, అందుకని దశరథుడు అన్నారు. అంటే మనకు అనుమానం, మరి ఆయన గిన్నిస్ బుక్లోకి ఎక్కలేదే అని. ఆ దిక్కుమాలిన బుక్ అప్పుడు లేదు కాబట్టి ఎక్కలేదు. అంతేనా? ఆయన ఒక్కడే దశరథుడు కాదు, మనం అందరము దశరథులమే. ప్రతి జీవుడి శరీరంలో 10 రథాలు ఉంటాయి. ఏమిటా 10? జ్ఞానేంద్రియాలు 5, కర్మేంద్రియాలు 5. ఆయన గొప్పతనం ఏమిటన్నారు, వాటిని తన కండిషన్లో ఉంచుకున్నాడు. మనము వాటి కండిషన్లో ఉండటానికి అలవాటు పడ్డాం. చిన్న అడ్జస్ట్మెంట్ అండి, నీళ్లల్లో పడవ, పడవలో నీళ్లు, అయిపోలా. అట్టి దశరథుడికి 3 భార్యలు ఉన్నారు. ఆయనకే కాదు, మనకు కూడా ఉన్నారు. అబ్బా ఇప్పుడా చెప్పేది? సరే, రేపటిలోపు క్లాసిఫైడ్స్లో యాడ్ ఇస్తాం, రాముల వారితో చేసుకుంటాం, కొంపలు అంటుకుపోతాయట అని పిచ్చి పని చేయకూడదు. వీళ్ళు చేసుకుంటే వచ్చేవాళ్ళు కాదు, జన్మతో వచ్చేవాళ్ళు. సత్వము, రజము, తమము. శుద్ధ సత్వ రూపంలో కౌసల్య, సత్వ రజో రూపంలో సుమిత్ర, సత్వ తమో రూపంలో కైక అనేటువంటి 3 భార్యలు ఉన్నారు. చూడండి, పెద్దావిడ కేవలము సత్వమే, క్రిస్టల్ క్లియర్. రెండో ఆవిడ 50-50, మూడో ఆవిడ 70-30. మనం కాఫీ చికోరీ కలుపుకుంటాం కదా. 3 భార్యలతో 60,000 సంవత్సరాలు రాజ్యం చేశాడండి దశరథుడు. వెనకట్లో అంత లెంతీ లైఫ్ ఉండేది. ఎందుకు ఉండేది అన్నారు, ఎక్కడ పడితే అక్కడ తినరు, ఎప్పుడు పడితే అప్పుడు తినరు, ఎలా పడితే అలా తినరు, కాబట్టి అంత లాంగ్ లైఫ్ ఉంది. ఇప్పుడు మనకి ఎట్లా మిగిలినా 70 మిగిలితే కష్టమే. ఎందుకని 11:30కో 12:30కో ఇప్పుడు ప్రతి రోడ్ల మీద ఈట్ స్ట్రీట్లు వచ్చినాయి. చిన్నప్పుడు మా పెద్దవాళ్ళు ఏంటా బజారు తిండి అనేవాళ్ళు, ఇప్పుడు తిండి బజార్లు వచ్చినాయి. వాడికి ఫోన్ చేస్తాం, వెంటనే వాడు వేడివేడిగా పంపిస్తాడు. మనం ఎంత ఆనందపడతాం, అబ్బా ఎంత వేడిగా ఉందో. వాడేమన్నా మన మేనత్త కొడుక, మేనమామ అల్లుడా?